రాముడు వస్తా ఉంటే కొని బలపరిచే రాముడు వాడవాడు వారి దాటుకుంటూ అటు బలపడికి వస్తా ఉంటే అది నందులమ్మ చెరువునేమో కట్టబడి వస్తా నమ్మించి మోసం చేసినావ ఎల్లి నమ్మి నానవస్తే పుచ్చి పుల్లనట్టు నా బతుకు ఎత్తున్నావ ఎల్లి కట్టపొండి వచ్చినావు కట్ట మిందమోటాన మాయమైతివా ఎల్లి ఎక్కడమాయ రేణుక ఎల్లి అని అటు చూస్తా ఉంటే ఆ కట్టలో చెరువు పక్కపడి చెరువులో శాప పిల్లలన్నీ ఎగురుతుంది అందులో రేణుక ఎల్లమ్మ శాప ఎగురుతుంది తుంపుతుంది నా కొడుకు రాముడు అత్తుండా అని చెరువులో పొడిగ శాప అవతార వ్యక్తి రేణుక ఎల్లమ్మ శంగ తుంపుతుంది ఆ బెదిరి తుంపుతుంది నా కొడుకు ఉన్నడా పోయిందా అని చెరువు లోపల తుంకంగా చెరువు లోపల శాప అవతార వ్యక్తి నావ ఎల్లి నీకు దగ్గర అవతారం ఎత్తపోతే నా పేరు రాముడు కాదా అని బలపరిచే రాముడు గొడ్డలు చేత పట్టుకొని చెరువు కట్టాకు వస్తా ఉన్నాడు గొడ్డలన్నారా అందుకున్నాడు కట్ట కన్నార గండి పెడతాడు కట్ట కన్నార గండి పెడతాడు నీళ్లు అన్ని రావతా ఉన్నాయి అవి చేపలు కూడా రాస్తా ఉన్నాయి కట్ట దేగొట్టింది కట్టకు గండి పెట్టింది నీళ్ళని వంగ చేపలన్నీ ఊరి కట్టున్నాయి అందరుకు రాముడు నా తల్లి పొడిగ శాప అవతారం ఎత్తింది దానికి దగ్గర అవతారం ఎత్తుతానికి అన్నాడు కుంటి కొంగ అవతారం ఎత్తుతున్నాడు బలపరిచే రాముడు అవతారం ఎత్తి బలపరిశరాముడు వచ్చేటి చేపలన్నీ తీసి పక్కకు వారబొత్తా ఉంటే తీసేసిన చేపలు తిరుపతి కొండలు అరసిన చేపలే పర్వతాల కొండలు
వెలిసింది రేణుక ఎల్లమ్మ నిజ అవతారం వచ్చింది పొడిగే శాప పిల్లని బుద్ధి కొంగ అవతారం మీద రాముడు ఎప్పుడు వరకిందో సగం మంద మెడకాయ తగ్గిపోయింది అబ్బబ్బా అప్పటికి ఇప్పటికి గొర్రెలకు మేకలకు వలాలు ఉంటది కానీ శాప పిల్లలకు వలాలు ఉంటది ఇది అప్పటిది కాదు ఇప్పటిది కాదు నా పేరు మీద ఇట్లనే ఉండని దీవించి దీవెన పెట్టిండు బలపరిచారు రాముడు ఆ గొర్రె పిల్లకు మేక పిల్లలకు వలాలు ఉంటది కానీ శాప పిల్లలకు వలాలు ఉండదు ఆ పొడిగే శాప పిల్లకు కానాడు దీవించి దీవెన పెట్టిండు రాముడు నడువు ఎంత కోసలు పెడతావే ఎల్లి కొడకా రాముడా ఇంటికే నాకు తప్పకుండా చెప్తారా కొడక ఎల్లి నీ కూడా నువ్వు కూడా వెళ్ళవను చెప్పు కొట్టిన వాళ్ళ తగ్గిన వాళ్ళ చెప్పు నెత్తికుంటుడు కానీ పంచవచ్చుడు కానీ గంగిటుడు కానీ నెత్తినాది కాదు కత్తినాది కాదు గీకుల మంగళ కొట్టి చెప్తనేమో బాధ నాకున్నది చెప్పబోతున్నా అంతో ఆ బాధ ఉన్నది చెప్తనేమో నా బాధ నాకున్నది చెప్పబోతున్నా అంతో ఆ బాధ ఉన్నది నన్ను నీకే వచ్చింది చెప్పు నేను చెప్పాలని కాదు చెప్పాలని చూసాడు మీరే చెప్తే కథ అయినా ఉంటుంది 4 నాలుగు అవుతుంది చెప్పండి చెప్తావా ఎంకు చెప్పన్నా నువ్వు ఎట్లా మనిషివి చెప్పు అన్నం తిన్నాక చెప్తావా చెప్తావా నమ్మచ్చా తినమంటారు అన్నం ఎంది తిన్నాక చెప్పు అంటే ఇది ఒక ముందు పద్మ చెల్లిపాడుక వెళ్ళి అన్నముల విషం కట్టి తినవన్నాక నువ్వు అన్న కదివికిపాయే నమ్మాను నిన్ను నమ్మాను దండం నాకు కాదు దానికి ఎట్టు దండం పెట్టి అయ్యో కూడా అని అడుగు బాబా చెప్పండి పాంచనే నీ కాలు వస్తానే అడుగుతానే ఆ కర్రీ ఉడుతుంది నిన్ను ఏడు పొద్దున 7 మాపల ఆ మునకుడుకు ఏ వచ్చి మా మీ ఎండబడుతుంది చెప్తుందా నీ గుడ్డు నాశనం కాదు ఆ గుడ్డు తెలిసినా తెలుసు గుడ్డు అవ్వా చెప్పే చెప్తారా పిచ్చుకుంటాడు కానీ గంకెట్టాడు కానీ చెప్పిందా ఇంకా కూడా చెప్పలే కొంచెం నోట్ల కట్టు మాట కట్టే పిడుకుంటావచ్చు చెప్తారా చెప్తారా జబ్బిగా ఏమంటుందిరా చెప్తలేదా చెప్తలేదా సంగీతానికి సిద్ధకాయ రాలంటే రాలుతాదిరా మరి అది వస్తాయి ఎప్పు అంటే మా తల్లి ఎప్పుతాదిరా కోపానికి వచ్చి 6 మంటలు అన్ని
బద్దు మసి లంచ చెప్పే పలకా రాముడా రాముడా
ఎంత ఎల్లి తండ్రి లంగవు. తండ్రి జాడ నువ్వు ఎప్పుడు అడుగుతున్నావో నా బాణ తీసి నీ చుట్టూ పెట్టుకుని నేను చెప్పకు పద్మా చెల్లి పాడుక ఉండ దొంగ రండ ఇప్పటిదాకానేమో ఇంటికేనక ఎప్పత కొడక ఇంటికేనక ఎప్పత కొడక అంటున్నావు ఇప్పుడేమో చెప్పంటున్నావే అది చంపిగా ఏం చెప్తావురా సోదరాన్ని ఎట్లంటే నువ్వు సోదరాన్ని ఎట్లంటే అంటున్నా ఓ రచ్చు ఇంటికి పోయాక చెప్తుందంటే కదేమో ఇప్పుడు లచ్చుకున్నాను అప్పుడు ఇంటికైతే పో ఇంటికైనా చెప్తుందంటే కుయ్యి వంటలు నోట్ల అంబర్ వేసుకున్నావా ఏమాయా ఎంకమ్మా అది మంచిదే నువ్వు మంచివాడు వాటి ఇంటికైతే మాట్లాడేది కదా మావనే లంగా అంటే మావ కంటే ఎక్కువ ఉన్నారు వీళ్ళు. ఎల్లి చెప్పవా ఇచ్చేందుకు చెప్తున్నా అద్దుపాన పడివి లోపల బండ మీద దీన్ని పొర్రి ఇస్తారా తమ్ముడా 12 బిగాల పరుగు బండ మీద దీన్ని పొర్రిస్తే అప్పుడు దీనికి ఏర్పడుతుంది అప్పుడు సినిమాల రాట పెద్దోడా అని తమ్ముళ్ళని తోలుకున్నాడు గానాడు బలపరిచాడు రాముడు ఏ ముచ్చట్లతో చెప్పిందా చెప్పుతా నీకేమో నాకు చెప్తా మరి ఏం మాట్లాడుతున్నావు దాంతో తల్లి ప్రేమ నాకు తెలుసు దగ్గర పోతున్నావు దాన్ని అమ్మ కాదు తల్లి ప్రేమ అన్నది నీకు ఏం తెలుసు కట్టుకోవడం అది నాకు తెలుసు ఓ గత కొట్టి సంభవం తల్లి ప్రేమ మనకు తెలుసు కానీ మనకు అయ్య ప్రేమ తెలుసా అన్నా మనందరూ ఆపు అని నిలుచుకుంటే ఫుల్లే ఫుల్లేనా రోజు ఒకటి ఫుల్లే ఈయన డబ్బులా పుట్టైన ఫుల్ చెప్తున్నా అదే చెప్తాను అబ్బో ఇలాగ రెండు మందందరూ బాపా అని నిలుచుకుంటే మంది మోకాలు చూసి ఏడ్చే కాలం వస్తుంది చంపిగా అప్పని ఏం చేస్తావు అడుగు రావని చేస్తావని బలపరిచారు రాముడు అప్పుడు దొరికిపోయి 12 బిగాల పరుపు బండి పొడిద్దామా నలుగురు తమ్ముళ్ళు పట్టుకొని బలపరిచారు రాముడు తెల్లని గుట్టకు తెచ్చిండుకో పొన్నలని గుట్టకు నడిపిండుకో బియ్యమంటే మన చుండి వాడగోరికి అంజల్ని ఉందిరా దొంగల్ని ఉందిరా మదర్సోది వెళ్ళి పంచోది వెళ్ళి పట్టుమాసి వెళ్ళాలి తల్లిని కూడా హందుకున్నారు అటువంటి నైన్ ఇద్దరు సమరంలో కోరి దుఃఖాల చంపనేసుడు 12 నాగబల్లి కట్టలే చెప్పన్నా 12 నాగబల్లి కట్టుకుని దేవుడు కట్టుకోని రమకొదండ రమకొదండ
పాపం లేదు, పండగ చేసుకున్నానికి పాపం లేదు. ఆ సాకలయ్య అడుగుతాడు, కోరవా అని సాకలు సిన్నోళ్ళేనా? ఎంత ఆగవాగం ఉన్నా గానీ అక్కడ గొర్రెను కోసేటప్పుడు ఒక్క నిమిషం ఆగి కొయ్యమంటారా? కొయ్యమంటారా? కొయ్యి అంటారు. అది కోసిన వాళ్ళకి తలగది పాపం, ఇంట్లో పండుగ చేసుకున్న వాళ్ళకి తలగది పాపం, కొయ్యి అని ఎవరంటే వాళ్ళకి తలుగుతుంది పాపం. అన్నా ఇప్పుడు తల్లిని దొరికించుకోవాలి, మానవారి దెబ్బలు పెట్టి దండ దగ్గర ఇచ్చి బంధించుకోవాలి. గుంజుకోసం పోతున్నాం చంపిగా మాట్లాడతాను. అవునా, నేను అయ్యద్దాడు అడగమంటే అమ్మని మెత్తమెత్తగా మాట్లాడతావు. కన్న తల్లిని గోసవచ్చుకుంటే కనుమోతాయి. అయ్య ఎవరో తెలుసుకుని నీకు అర్థ, అయ్య ఎవరు తెలుసుకున్నా నీకు అర్థ తెలుసుకుని నా కొడుకు లోపల ఉంది కడుపు తొమ్మిది పోతే ముసలి ఏమంటుంది? ఓరు అయ్యలేని పోడా, ఓరు అయ్యలేని పోడా, ఓరు లంగెళ్ళి కొడక, ఓరు దొంగెళ్ళి కొడక. ఆవేంకు నువ్వు అట్లాంటి అట్టకపోతే అయింది. ఏమంటారు? హలో అనుకుంటే అనుకోని అనుకుంటే అనుకోని అనుకుంటే అనుకోని ఆలనోళ్ళని వచ్చాటవా? నీ లెక్క మొండికి తడాలి కవ్వ, నీ లెక్క మొండికి తడి బతుకుతే ఏం కాదు. అది ఎంత అనుకోని, కానీ నీ లెక్క నేను కాదు. ఏం కూర ఉప్పు కారం తిన్న చెత్తనాది. ఒక్కొక్క మాట అంటే రక్తం పట్టు వాసి వెళ్ళి బాడికా వెళ్ళిద్దని పక్కన ఇస్తారు, కూరగాయలు అందిస్తారు, కంచాలు చేస్తారు, మంచాలు వండలిస్తారు. తల్లి తోలకపోయి అడ్డుపాటు పడి లోపల 12 బిగల పరుపడ బోధిస్తానా అని అదిగటికి ఎత్తున్నాడు. ఎక్కడ ఉన్నావు? కన్న తల్లి రేణుక ఎల్లమ్మ పిలవలారా లెక్కలకు కండనగాల పెట్టిండ్రు. ఎటు ఆరావడి పెట్టు ఇవ్వలారా గా బండ తగడస్తున్నదాట. కన్న తల్లి రేణుక ఎల్లమ్మ కన్నది కడపాయ కట్టింది బట్టాయే కాళ్ళ మీద పడ్డమైలాయనవ్వా. ఊరి కొడుకులారా ఎల్లా వడ్లతోని పాటు సాపెండినట్టు కొడుకో కొడక మీరు ఈ బండ దగ్గరికి వస్తే మీరు మాడిపోతారు. కొడక మీరు దూరం ఉండుర్రా కొడుకులారా. నా బిడ్డ గౌరవ మీరు దూరం ఉండుర్రి బిడ్డ. నేను సచ్చదాన్ని చేస్తున్ననే బిడ్డ. ఎలా నా ప్రాణం పోతుందో బిడ్డ, నా జీవనం పోతుందో. ఇలా మీరు తోడబుట్టిన తోడు 80 ఆడవైన ఎన్నగాన రాదు, 90 ఆడవైన తోడబుట్టిన తోడు దొరకది బిడ్డ. బిడ్డ మీరు కూడా నలుగురు అన్నదమ్ములు, మీరు అందరూ కూడి కలిసిమెలిసి మీరు బతికుండురి బిడ్డ. నేను వెళ్ళిపోతున్నా అమ్మవారు వెనక ఎల్లమ్మా. ఈ బండ మీద నన్ను వర్రిస్తారంటున్నావు కొడక. కొడక నా ప్రాణం పోతుంది కొడక. ఎక్కువ గుర్రాలు దొరుకుతాయి కొడక, ఏళ్ళతో రాజ్యాలు దొరుకుతాయిరా, కొంటె భూములు దొరుకుతాయి కొడక. తోడబుట్టిన తోడు దొరకది, కన్న తల్లి ప్రేమ దొరకదిరా కొడుకులారా.